హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. సో చాలా రోజులైంది కదా. యాక్చువల్లీ ఈ వీడియో అయితే లాస్ట్ మంత్ అంటే మార్చ్ 15th ఆ టైంలో గృహప్రవేశానికి వెళ్తాం కాకినాడ. సో ఇది ఆల్మోస్ట్ జొన్నాడ మండపేట రూట్ నుంచి వెళ్తున్నాం. సో చాలా బాగుంది కదా గ్రీనరీ. ఇదంతా రామచంద్రపురం సైడ్. సో నేనైతే గోదావరి జిల్లా నేచర్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో నేను ఇంకా రామచంద్రపురం కోటకు కానీ అండ్ ఆర్టూస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమైనా టైం ఉంటే వెళ్ళి మీకు చూపిద్దాం అనుకున్నా కానీ అంత టైం లేదు. సో ట్రావెలింగ్ అయితే చేస్తున్నాం. వెరీ ఎగ్జైటెడ్. అంటే నాకు దారిలో వచ్చే ఊరి పేర్లన్నీ గుర్తులేవు. ఓన్లీ రామచంద్రపురం నాకు ఎప్పటి నుంచి తెలుసు. సో ట్రావెల్ చేసుకుంటూ మేము హోటల్లో అయితే స్టే చేసాము. సో ఇదే అనమాట కాకినాడలో. యాక్చువల్లీ చుట్టాల ఇంట్లో ఉండొచ్చు కానీ స్పేస్ సరిపోదు, చుట్టాలందరూ ఉంటారు, కంఫర్టబుల్గా ఉండదు అని చెప్పి మేమైతే హోటల్లో రూమ్ తీసుకున్నాం. ఇదే అనమాట. సో డాడీ ఈ ఫార్మాలిటీస్ అన్నీ చూసుకొని రూమ్ కింద రిసెప్షన్ దగ్గర మాట్లాడుతున్నారు. సో ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసాం. చాలా స్పేషియస్గా నీట్గా బాగుంది. అఫ్కోర్స్ దానికి తగ్గట్టు మనీ కూడా తీసుకుంటారు అనుకోండి. బట్ ఓకే, ఉండే ఒక రోజుకి ఏదైతే ఏముంది అనుకున్నాం. ఇక్కడ 2 సింగిల్ బెడ్స్ ఇచ్చారు. ఎవరు ఎక్కడ పడుకోలో తెలియదు. బట్ అప్పటికైతే రెస్ట్ తీసుకున్నాం, ఎందుకంటే జర్నీ చేసి వచ్చాము కదా. ఆల్మోస్ట్ మార్చిలో కూడా ఎండలు బాగానే ఉన్నాయి. బట్ రూమ్ అయితే నాకు నచ్చింది. మిర్రర్ కూడా బాగా ఇచ్చారు డ్రెస్ అవ్వడానికి. సో ఇది బయట విండోలోంచి వ్యూ అనమాట. ఎదురుగా ఎప్పటిదో ఒక పాత థియేటర్ ఉండాలి, అది చూపిద్దాం అనుకున్నా కనిపించలేదు. ఇది నేనే మిర్రర్ ముందుకు వచ్చి నాకు నేను ఎలా ఉన్నా అని చూసుకుంటున్నా. బాగున్నాను కదా క్యూట్గా. సో కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా వచ్చింది గృహప్రవేశానికి కదా, మామయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరామన్నమాట. అక్కడ ఏదైనా వర్క్ ఉంటే ఏమన్నా హెల్ప్ కావాలంటే చేద్దాము అని అమ్మమ్మ తాతయ్య కూడా వచ్చారు కదా, వాళ్ళతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వద్దామని వెళ్తున్నాము. మధ్యాహ్నం ఏం తినలేదు. సో టిఫిన్ తినేసి బయలుదేరాము అనమాట. వచ్చేసాం. ఇది మామయ్య వాళ్ళ కొత్త ఇల్లు. గృహప్రవేశానికి డెకరేట్ చేస్తున్నారు. తను మా మామయ్య వాళ్ళ పాప మృదుల. సో ఎక్కువ ఊరు వెళ్ళినా ఏమైనా నేను ఎక్కువ తనతోనే ఉంటాం, మా కారు. సో బయట వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అమ్మ, అమ్మమ్మ, చిన్నమ్మమ్మ అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం, ఎందుకంటే కొత్త ఇంట్లో కూర్చోకూడదు కాబట్టి. సో బయట నుంచి వర్క్స్ అయితే అవుతున్నాయి. చూడడానికి ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా, ఈవినింగ్ మంచిగా గాలి వస్తూ చాలా బాగుండింది. ఇక్కడ డెకరేషన్ చేస్తుంటే నేనేమో వీడియో తీస్తున్నా నా యూట్యూబ్ కోసమని. వాళ్ళు ఎవరిని పోజ్ ఇవ్వమని ఇప్పుడు ఇచ్చే పొజిషన్లో లేరు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, నా పని నేను చేసుకుంటున్నాను. మృదులకి చాలా సిగ్గు అనమాట. వీడియో అంటే వద్దు పిన్ని తీయకు అంటది. బట్ నేను అలా కాదు, కొంచెం ఇల్లు చూపించడానికి అయితే తీస్తున్నా. సో పూలు డెకరేషన్ అంతా జరుగుతుంది. నాకేం చేయాలో తెలియక చూస్తూ ఉన్నా. సో క్యాప్ పెట్టుకున్న ఆయన మా మామయ్య, తను మృదుల, మీకు ఆల్రెడీ పరిచయం చేశా కదా. సో ఈవినింగ్ సన్సెట్ టైంకి మేడ మీదకి వచ్చాం. కొత్త ఇల్లు చాలా బాగుంది. వెనకాలంతా ఖాళీగా ఉంది. అటు సైడ్ సూర్యుడు ఎర్రగా ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వ్రతం అనమాట. ఎందుకు మధ్యలో అంతా స్కిప్ చేశారని అడగొద్దు, ఎందుకంటే మార్నింగ్ లేవలేదు నేను. సో డైరెక్ట్గా వ్రతానికి వచ్చి వ్రతం షూట్ చేస్తున్నా. అమ్మ వాళ్ళందరూ ముందే వచ్చేసారు. నేను నాన్న లేచి రెడీ వచ్చేసరికి వ్రతం టైం అయ్యి హారతి కూడా ఇచ్చేస్తున్నారు. సో మార్నింగ్ హోమం కూడా చేశారు. నేను అప్పుడు కూడా లేను. వచ్చి ఇట్లా హోమగుండం ఫొటోస్ తీసుకుని విభూది రాసుకున్నా. ఇది ఈవినింగ్ విజయవాడ హోటల్. గృహప్రవేశం అవ్వగానే కొంచెం తినేసి బయలుదేరేసాం. చాలా టయర్డ్ ఉండే, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేదు అదంతా. సో ఇంకా విజయవాడకు వచ్చి తినేసి స్లీప్ వేసేసాం అంతే.